తెలంగాణలో పరిశ్రమల ఏర్పాటు కోసం భూ సమీకరణ రణరంగంగా మారుతోంది. వరుస ఘటనలతో అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య విమర్శలు ప్రతి విమర్శలు జోరందుకున్నాయి. ఇక లగచర్ల ఘటనతో భూసేకరణ లెక్కలు మరోసారి తెరపైకొస్తున్నాయి. ఎవరి హయాంలో ఎన్ని ఎకరాల్ని సేకరించారన్న లెక్కలు బయటపడుతున్నాయి. లగచర్ల భూసేకరణపై ప్రతిపక్షాలతో పాటు జనం నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడంతో రేవంత్ సర్కార్ అప్రమత్తమైంది. ప్రజాభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకుని లగచర్లలో భూసేకరణ రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. అయితే లగచర్ల గొడవల వెనుక బీఆర్ఎస్ హస్తముందని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. జనాల్ని రెచ్చగొట్టి జైలు పాలు చేశారని మండిపడ్డారు. పరిశ్రమల స్థాపన కోసం భూసేకరణ చేయొద్దా అని హస్తం నాయకులు ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రంలో భూసేకరణ చేయడం నేరమా, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వొద్దా అని సూటిగా నిలదీస్తున్నారు. బీఆర్ఎస్ హయాంలో ప్రాజెక్టుల కోసం భూసేకరణ చెయ్యలేదా అని గుర్తు చేస్తున్నారు. మల్లన్న సాగర్ ముంపు బాధితుల ఆవేదన అంతా ఇంతా కాదు. బాధితులను కదిలిస్తే చాలా కన్నీళ్లు ఉబికి వస్తున్నాయి. తమకు పరిహారం పూర్తిగా అందలేదని, అధికారుల హామీలు నీటి మూటలేనన్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు ముంపు బాధితులు తమకు పరిహారం పూర్తి స్థాయిలో అందలేదంటున్నారు. ఎంత చెప్పినా వినకుండా ఆనాడు అధికారులు తమ గ్రామాలను ఖాళీ చేయించారని ఆరోపిస్తున్నారు. గజ్వేల్ సమీపంలోని ఆరెంజార్ కాలనీలో కనీస వసతులు లేకుండా తరలించారని బాధితులు వాపోతున్నారు. మల్లన్న సాగర్ ఉపయోగంలోకి వచ్చి ఇన్నేళ్లైన ముంపు గ్రామమైన ఏటిగడ్డ కిష్టాపూర్ బాధితులు మాత్రం తమ పరిహారం కోసం అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతూనే ఉన్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సుభాష్ అందిస్తారు. మల్లన్న సాగర్ బాధితుల కష్టాలు సంవత్సరాలు గడిచినా తీరడం లేదు. ఏళ్లకేళ్లు గడుస్తున్నాయి కానీ వారికి రావాల్సిన పరిహారం ఇవ్వడంలో మాత్రం ప్రభుత్వాలు మీనామేషాలు లెక్క పెడుతున్నాయి. వారు ప్రతిసారి ఆఫీసుల పండి తిరగడము, దరఖాస్తులు ఇవ్వడంతో సరిపోతుంది తప్పితే వాళ్ళకి రావాల్సిన అమౌంట్ విషయంలో మాత్రం ఇప్పటి వరకు కదలిక లేకుండా పోయిందని చెప్పొచ్చు. ప్రధానంగా ఏళ్లుగా వాళ్ళు పడుతున్న బాధలకు సంబంధించి ప్రతి ఏడు కూడా వాళ్ళు తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చినా ప్రభుత్వాలు పట్టించుకున్న పాపాలను అయితే పోవట్లేదు. సో అనేక మంది బాధితులు ప్రస్తుతం మన దగ్గర ఉన్నారు. వారిని అడిగి వారి బాధలేంది, వారికి ఎంత అమౌంట్ రావాల్సి ఉంది ఇంకా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మీకు ఇంకా మల్లన్న సాగర్ సంబంధించి రావాల్సిన పూర్తి పరిహారం అందలేదని తెలుస్తుంది. ఇంకా మీకు ఎంత రావాలి, ఎన్నేళ్ళ ఉంది మీకు పెండింగ్లో ఉన్నది? సార్ మమ్మల్ని 2019లో మమ్మల్ని ప్యాకేజీలు వచ్చినాయి. కొంతమంది ప్యాకేజీలు వచ్చినాయి మరిపోయినాయి 10 సార్లు, కొన్నిసార్లు కలెక్టర్ ఆఫీస్ కానీ, ఎంఆర్ఓ ఆఫీస్ కానీ, ఆర్డీఓ ఆఫీస్ కానీ మేము 10 సార్లు ఇట్లా వెళ్ళడం, దరఖాస్తులు ఇచ్చినాం. ఎన్నోసార్లు దరఖాస్తు ఇచ్చినా కానీ గత ప్రభుత్వం ఏం చేసిందంటే ఇగొస్తాయి, అగొస్తాయి, రేపు వస్తాయి, మాపు వస్తాయి అని ప్రతి ఎలక్షన్లో మాకు మభ్య పెట్టారు. ఇంతవరకు కూడా ఇవ్వలేదు. రేవంత్ రెడ్డి సార్ కూడా మాకు కొత్త ప్రభుత్వం వచ్చింది కదా, ప్రతి జాగాలో కానీ ఎక్కడ మీటింగ్లలో కానీ మా గురించి చాలాసార్లు ప్రస్తావించింది కాబట్టి ఆయన మీద నమ్మకంతో ఇంతకుముందు కూడా మళ్ళీ మన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మేము దరఖాస్తులు ఇచ్చినాం. సార్ మాకు నమ్మకం ఏంటంటే రేవంత్ రెడ్డి మీద మా ఊళ్ళో ఇంతకుముందుకు ఆయన దీక్ష చేసింది కాబట్టి ఈకనైనా మాకు న్యాయం చేస్తాడని గత ప్రభుత్వాలను వదిలిపెట్టి కొత్త ప్రభుత్వం వచ్చింది కాబట్టి మాకు చాలా సంతోషంగా ఉంది. మల్లన్న సార్కి అందరికి న్యాయం చేస్తాడని కోరుకుంటున్నాం. సార్ ఎంత రావాలి మీకు? ఇంకా ప్యాకేజీలు రావాలి, తర్వాత ఇది ఇండ్ల పైసలు రావాలి, కాల్ జాగాల పైసలు రావాలి. ఇస్తాను కూడా 5 ఏళ్ళ ఒక సమస్య ఉంది, మనిషికి ఒక సమస్య ఉంది. ఈయనకి ఇల్లు పైసలు రావాలి పిల్లానికి. ఇక్కడ మరికొంతమంది బాధితులు కూడా ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి అమ్మా, మీకు ఎంత రావాలి, ఇంకా ఎన్ని రోజులు రావాలి సార్? ప్యాకేజ్ రాలేదు సార్ మాకు కూడా. ఎంత రావాలమ్మా మీకు? మాకు ప్యాకేజ్ అసలు లేదు సార్, మా డాడీకి రాలే, నాకు రాలే, వాళ్ళకి రాలేదు.
మా జాగా 2 ఎకరాలు పోయింది సార్. 2 ఎకరాలు పోయింది. ఆ. మల్లన్న ఇల్లు పోయింది మల్లన్న సాగర్లో ఇల్లు పోయింది సార్. ఇవ్వలేదు ఇంకా. ఇవ్వలేదు సార్. వస్తాయి అన్నారు. ఇంకా 8 రోజుల తర్వాత వస్తాయి అన్నారు. రాలేదు సార్. సో ఏందమ్మా మీకు ఇంకేం రావాలి? మాకు ప్యాకేజ్ రాలేదు, ఇంటి పట్టా పేపర్ రాలేదు సార్. ఏమంటున్నారు? ఇస్తామంటారు, ఇట్లనే ఇస్తలేరు. వెళ్తున్నాము, ఇట్లా దరఖాస్తులు పెడుతున్నాము, మళ్ళీ వెనకకి మారిపోతున్నాం. సో చెప్పండి. 5,04,000 రావాలి. ఇల్లు కట్టిమని అన్నాము. మళ్ళీ వాళ్ళు ఇల్లు కట్టేయలేదు సారు. మళ్ళీ వాళ్ళు ఏమన్నారు, మీ ఊరంతా చాలా ప్లాట్లు తీసుకున్నారు, మీకు ఇల్లు కట్టిందని కుదరది, మీరు ఊరు కాల్ చేయరి, 3-4 రోజులని డబ్బులు ఇచ్చేస్తామని ఆడియో సార్ చెప్పిండు, కలెక్టర్ చెప్పిండు, వాళ్ళు అందరూ చెప్పారు సార్. మేము కాల్ చేసినాం. ఇంతవరకు ఇప్పుడు 2-3 ఏళ్ళ ఊరు వెళ్ళి ఊరు కాల్ చేసి ఇంతవరకు 5,04,000 ఇచ్చలేదు. మళ్ళీ మా బీటెక్ కొడుకు 18 ఏళ్ళకి ఎక్కువ ఉన్నారు, వాళ్ళకు కూడా బీటెక్ కొడుకు ప్లాట్ ఇంకా కన్ఫర్మ్ ఇవ్వలేదు. సంతకాలు పెట్టారు వాళ్ళు 2-3 సార్లు సంతకాలు పెట్టారు, కానీ ఇంకా కాగితాలు మాకు చేతికి అగ్రిమెంట్ కాగితాలు మాకు ఇంకా ఇవ్వలేదు సార్. చెప్పు బాబు, ఏంది మీకు ఎంత రావాలి? నాకు అసలే ప్యాకేజ్ రాలేదు సార్. ప్యాకేజ్ రాలే, ఇల్లు రాలే, నాకు ఏది ఇవ్వలేదు. ఇప్పుడు నాకు తినబోతే తిండికి లేకుండా నాకు కొడుకులు ఎవరు దగ్గరికి రానితలేరు. నా బాధ నాకుండి నేను ఇట్లా బాధపడగానే పార్టీ సర్పంచ్ అడిగితే వస్తాయి అంటుండే, ఇది వరకు ఏవీ లేవు. మాది కూడా మల్లన్న సాగర్ ప్రాజెక్టురాలనే. నేను కూడా మా అత్తమ్మ ప్యాకేజ్ రాలే. ఆమె మాజీ సర్పంచ్ అండి. ఇంకా ఆమెను ఇప్పుడు ఇంట్లోకి వెళ్ళి మన నటుమూరు వచ్చినప్పుడు ఫస్ట్ కలెక్టర్ మాకు ఆ ఇంట్లో ఉండుమని ఇచ్చినారు, కానీ ఇప్పుడు మరి వెళ్ళమని అంటుంది. ఎక్కడికి వెళ్ళాలి? మా ప్యాకేజీలు ఏవి 2 కొడుకులవి రాలేవు, అత్తమ్మయ్య కూడా ఆమె మాజీ సర్పంచ్, ఆమె కూడా రాలేవు. దయచేసి ప్యాకేజీలు అన్నీ ఇప్పియగలరని మల్లన్న సాగర్ సంబంధించి అయితే అనేక సమస్యలు ఇంకా పెండింగ్లో ఉన్నాయని చెప్పొచ్చు. ప్రధానంగా బాధితులకు రావాల్సిన పరిహారం విషయంలో ప్రభుత్వం ఇప్పటివరకు కూడా స్పందించకపోవడంతో వారంతా గవర్నమెంట్ ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సో ఏటిగడ్డ కృష్ణాపురం కావచ్చు, అదేవిధంగా తోగుట మండలంలో అనేక గ్రామాలకు సంబంధించిన బాధితులు ఇప్పటికి కూడా ప్రభుత్వం చుట్టూ తమ పరిహారం కోసం తిరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ గిరితో సుభాష్ ఏబియన్, ఆంధ్రజ్యోతి.